నుంచి జ్వరం వస్తూనే ఉంది. హాస్టల్ నుంచి ఎప్పుడైతే మా ఇంటి దగ్గరికి వచ్చిందో అప్పటి నుంచి జ్వరం వస్తూనే ఉంది. ఎంత ప్రార్థన చేయించుకుంటున్నా అసలు తగ్గటం లేదు. ఎన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినా తగ్గడం. ఏది తండ్రి నా బిడ్డకి ఏమైందా అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అయినా తగ్గట్లా. మా అమ్మకి ఫోన్ చేసి ఇట్లా పిల్లకి ఇట్లా ఉందమ్మా అని మా అమ్మకి ఫోన్ చేసి చెప్పితే అన్ని కాడికి తీసుకురమ్మా, యోషు అన్నయ్య దగ్గరికి తీసుకురా, నేను ప్రార్థన చేపిస్తాను. అన్నయ్య ప్రార్థన చేస్తే వేలు జరిగిద్దానని అమ్మమ్మ ఫోన్ చేసి చెప్పింది. ఒకరోజైతే నేను ఫోన్ చేసి అన్నయ్య చేత ప్రార్థన చేయించుకున్నా. ప్రార్థన చేయించుకుంటే నాకైతే పేరు కోరికలు వస్తున్నాయి, పిల్లకి బాగానే ఉంటుంది, కానీ జ్వరం అయితే తగ్గట్లేదు. ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినా తగ్గట్లేదు. ఏంటి తండ్రి అని నేను ప్రార్థన చేసుకుంటూనే ఉన్నా. అయినా ఒక్కసారైనా నేను అన్నయ్య చేత ప్రార్థన చేయించుకుందామని అన్నయ్యతో మళ్ళా ప్రార్థన చేయించుకుంటూనే ఉన్నా. తగ్గింది. ఒక రోజైతే ఇక్కడికి తీసుకురమ్మన్నాడు. అన్నయ్య ప్రార్థన చేసి పంపించాడు. ఆ రోజు నుంచి నా బిడ్డకైతే జ్వరం రోజులు ప్రార్థన చేయించుకొని వెళ్ళిన తర్వాత మళ్ళా 3 రోజులు నేను అన్నయ్య చేత అయితే ప్రార్థన చేయించుకున్నాను. 3 రోజులు ప్రార్థన చేయించుకున్నాను. నా బిడ్డకైతే జ్వరం బాగానే ఉంది. మళ్ళా కాలేజీకి వెళ్ళింది. నా తండ్రి నన్ను నడిపించినందుకు ఆయనకి వందనాలు చెప్పుకుంటూ ఇదే నా చిన్న సాక్ష్యం. నా బిడ్డల మీద ప్రార్థన చేయండి. ఇదే నా సాక్ష్యం. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. బలహీనతలో నన్ను బలపరచిన పాపినైన నాకై మరణించిన మృతమైన నన్ను మహిమగా మార్చిన మారని నీ ప్రేమకై బానిసైన మృతమైన నన్ను మహిమగా